అమాయక భక్తికి ప్రత్యక్షమైన శ్రీరాముడు. పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి దైవభక్తి ఉన్నప్పటికీ అతని శరీర తత్వం వల్ల విపరీతమైన బరువు, అలాగే అంతకు మించిన ఆకలి ఉండేవి. ఒక పూట అన్నం తినకపోతే ప్రాణాలు పోయేంత ఆకలి వేసేది అతనికి. లోకంలో అందరూ అతన్ని చూసి నవ్వుతుండడంతో మనశ్శాంతి కోసం అతను ఒక పెద్ద గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి చేరాడు. అక్కడ రోజూ భగవన్నామ స్మరణ చేస్తూ ఆశ్రమంలో పెట్టే భోజనం తింటూ గడిపేవాడు. కొన్ని రోజులకు మహా ఏకాదశి పర్వదినం వచ్చింది. ఆశ్రమంలోని నియమం ప్రకారం ఏకాదశి రోజున ఎవరూ ఒక్క మెతుకు కూడా తినకూడదు. అందరూ నిర్జల ఉపవాసం ఉండాలి. గురువుగారు ఆ భక్తుణ్ణి పిలిచి, నాయనా, ఈరోజు ఏకాదశి, ఆశ్రమంలో వంటలు చేయరు, ఎవరూ తినరు, నువ్వు కూడా ఉపవాసం ఉండి తీరాలి అని చెప్పారు. కానీ ఆ భక్తుడు భయంతో వణికిపోయాడు. స్వామి, నాకు భక్తి ఉంది, కానీ నా ఆకలిని నేను తట్టుకోలేను. ఒక్క పూట తినకపోతే నా ప్రాణాలు పోతాయి. నన్ను క్షమించి ఏదైనా దారి చూపండి అని వేడుకున్నాడు. అతని పరిస్థితి చూసి జాలిపడ్డ గురువుగారు ఒక మినహాయింపు ఇచ్చారు. గురువుగారు అతనితో, సరే నాయనా, ఆశ్రమం లోపల వంట చేయడానికి వీల్లేదు. నువ్వు కొద్దిగా గోధుమ పిండి, కూరగాయలు తీసుకొని ఆ దూరంగా ఉన్న నది ఒడ్డుకు వెళ్ళు. అక్కడ నీకు నచ్చినట్లు చపాతీలు, కూర వండుకొని తిను. కానీ ఒక్క నియమం, నువ్వు తినే ముందు ఆ పరమాత్ముడైన శ్రీరామచంద్రుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే నువ్వు తిను అని చెప్పారు. ఆ భక్తుడు సంతోషంగా గోధుమ పిండి సామాగ్రి తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ రాళ్లతో పొయ్యి తయారు చేసి ఎంతో భక్తితో కష్టపడి గోధుమ పిండి కలిపి చపాతీలు, కూర తయారు చేశాడు. ఆకలి దంచేస్తోంది. ఎప్పుడు తిందామా అని ఎదురుచూస్తున్నాడు. కానీ గురువుగారి మాట గుర్తుకొచ్చింది. చపాతీలు సిద్ధం కాగానే ఆ భక్తుడు కళ్ళు మూసుకొని చాలా అమాయకంగా, నిష్కల్మషమైన ప్రేమతో ప్రార్థించటం మొదలుపెట్టాడు. రామచంద్ర ప్రభు, నా గురువుగారు నిన్ను పిలిచి నైవేద్యం పెట్టమన్నారు. రా తండ్రి, వచ్చి నేను చేసిన ఈ చపాతీలు తిను స్వామి అని పిలిచాడు. అతని భక్తి ఎంత పవిత్రమైనదంటే అందులో ఎలాంటి లోకజ్ఞానం లేదు. నేను పిలిస్తే దేవుడు నిజంగానే వచ్చి తింటాడు అని బలంగా నమ్మాడు. అంతటి నిష్కపటమైన భక్తుడు పిలిస్తే భగవంతుడు ఎలా ఊరుకుంటాడు? పైగా అతను కేవలం రాముడిని మాత్రమే పిలిచాడు. కానీ శ్రీరామచంద్రుడు ఒంటరిగా రాలేదు. భక్తుడు కళ్ళు తెరిచేసరికి అక్కడ ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్ శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు హనుమంతుడు అందరూ కలిసి నడిచి వస్తూ కనిపించారు. ఆ భారీకాయుడైన భక్తుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కానీ వెంటనే అతనికి ఒక కంగారు మొదలైంది. ఎందుకంటే అతను వండినది కేవలం 2 మనుషులకు సరిపోయే కొన్ని చపాతీలు మాత్రమే. కానీ ఇక్కడేమో లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, సీతమ్మ, హనుమ అందరూ వచ్చారు. శ్రీరాముడు నవ్వుతూ, నాయనా, నీ ప్రేమకు మెచ్చి వచ్చాం, ఆకలిగా ఉంది, వడ్డించు అన్నాడు. ఆ భక్తుడు ఎంతో సంతోషంగా చపాతీల పళ్ళెం ముందుంచాడు. సీతమ్మ స్వయంగా అందరికీ వడ్డించడం ప్రారంభించింది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, హనుమంతుడు, రాములవారు అందరూ ఎంతో ఇష్టంగా ఆ చపాతీలను తిన్నారు. వారు తినగా చివరకు పళ్ళెంలో ఒక చపాతీ ముక్క కూడా మిగలలేదు. భక్తుడికి అసలే విపరీతమైన ఆకలి. కానీ దేవుడి కుటుంబం మొత్తం తినేయడంతో అతనికి తినడానికి ఏమీ మిగలలేదు. పైగా ఏకాదశి రోజు కావడం వల్ల ఆశ్రమానికి వెళ్ళినా అన్నం దొరకదు. స్వామి,
భక్తుణ్ణి దీవించి తన పరివారంతో కలిసి మాయమయ్యాడు. ఆ రోజంతా ఆ భక్తుడు ఆకలితో అలమటిస్తూనే రామనామం స్మరిస్తూ గడిపాడు. తెలియకుండానే అతనికి కఠినమైన ఏకాదశి వ్రతం జరిగిపోయింది. మరుసటి నెల మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఈసారి ఆ భక్తుడు తెలివిగా గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు, ఈసారి నాకు రెట్టింపు గోధుమ పిండి ఇవ్వండి అని అడిగాడు. గురువుగారు ఆశ్చర్యపోయి ఎందుకు అని అడిగితే, పోయినసారి నేను రాముడిని పిలిస్తే ఆయన ఒక్కడే రాలేదు. భార్య, తమ్ముళ్ళు, హనుమంతుడిని అందర్నీ వెంటబెట్టుకొచ్చాడు. వాళ్ళంతా తినేస్తే నాకు ఒక్క చపాతీ కూడా మిగల్లేదు. అందుకే ఈసారి ఎక్కువ పిండి కావాలి అన్నాడు. గురువుగారు అది నమ్మలేదు. వీడు అబద్ధాలు చెబుతున్నాడు, ఎక్కువ తినడానికి ఇలా సాకులు వెతుకుతున్నాడు అనుకొని సరేనని రెట్టింపు పిండి ఇచ్చారు. కానీ నిజం ఏమిటో తెలుసుకోవాలని గురువుగారు రహస్యంగా ఆ భక్తుడి వెనక నది ఒడ్డుకు వెళ్ళి ఒక చెట్టు వెనుక దాక్కొని చూడసాగారు. భక్తుడు ఈసారి చాలా ఎక్కువ చపాతీలు వండాడు. వండటం పూర్తి కాగానే మళ్ళీ కళ్ళు మూసుకొని, రామచంద్రమూర్తి, ఈసారి అందర్నీ తీసుకురా, అందరికీ సరిపడా వండాను అని పిలిచాడు. అంతే, మళ్ళీ ఆకాశం నుండి దివ్యకాంతితో సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత పరివారం మొత్తం దిగివచ్చారు. చెట్టు వెనుక దాక్కున్న గురువుగారికి కేవలం ఒక అద్భుతమైన కాంతి మాత్రమే కనిపిస్తోంది. కానీ దేవుడు కనిపించడం లేదు. కానీ ఆ అమాయక భక్తుడికి మాత్రం దేవుళ్ళందరూ స్పష్టంగా కనిపిస్తున్నారు. వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు శ్రీరాముడు నవ్వి, నాయనా, నీ గురువుగారు చెట్టు వెనుక దాక్కొని చూస్తున్నారు, ఆయన్ని కూడా పిలువు అన్నాడు. భక్తుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారిని తీసుకొచ్చాడు. గురువుగారు ఆ భక్తుడి పాదాలపై పడి, నాయనా, ఇన్నేళ్లుగా నేను శాస్త్రాలు చదివి వ్రతాలు చేసినా నాకు దక్కని దైవ దర్శనం నీ నిష్కల్మషమైన అమాయక భక్తి వల్ల, నీ ఆకలి వల్ల దక్కింది. ఏకాదశి రోజున నీకు ఉపవాస ఫలాన్ని ఇవ్వడానికే భగవంతుడు నీ చపాతీలన్నీ తినిపించాడు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరువాత శ్రీరామ పరివారం అందర్నీ ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళారు. కథలోనే నీతి: భగవంతుడు మనం సమర్పించే నైవేద్య పరిమాణాన్ని కాదు, సమర్పించే హృదయ పవిత్రతను చూస్తాడు. అమాయకమైన విశ్వాసం, నిష్కల్మషమైన భక్తి ఉంటే భగవంతుడే భక్తుని వద్దకు వస్తాడు.